ప్రతి షాట్ అంటే ప్రతి విజువల్ కూడా ఒక కథే. ప్రతి షాట్‌తోనూ, ప్రతి విజువల్‌తో కూడా కథ చెప్పొచ్చు. ఇలా ఒక సీన్‌లో అనేక రకాల షాట్స్ ఉంటాయి. అనేక రకాల విజువల్స్ ఉంటాయి. కొంతమంది ఏదైనా విషయం చెప్తానికి దాదాపుగా 2 పేజీలు, 3 పేజీల డైలాగులు రాస్తా ఉంటారు. కొంతమంది దాదాపుగా 3, 4 సీన్‌లు కూడా ఉపయోగిస్తారు. ఒక సీక్వెన్స్‌తో చెప్పినప్పటికీ కూడా ప్రేక్షకులు కొన్ని సందర్భాల్లో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాకుండా ఆ సీన్ మాత్రం ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా సినిమాలో మొదటి ఫ్రేమ్ నుంచి చిట్ట చివరి దాకా ప్రతి ఫ్రేమ్‌లో కూడా, ప్రతి షాట్‌తో కూడా కథని చెప్పడానికి ప్రయత్నించినటువంటి సినిమాలు మనలో చాలా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో 'శంకరాభరణం' అనేటువంటి సినిమా ఒకటి. తెలుగు సినిమాల్లోకి దర్శకులుగా, రచయితలుగా వద్దామనుకున్నటువంటి యంగ్ రైటర్స్‌కి, డైరెక్టర్స్‌కి ఇది ఒక స్క్రీన్ ప్లే పాఠంగా, దర్శకత్వ పాఠంగా ఉపయోగపడుతుండటంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక సబ్స్క్రైబర్ అడిగినటువంటి ప్రశ్న, అంటే ఒక ఫ్రేమ్‌తో, ప్రతి ఫ్రేమ్‌తో కథ చెప్పటం ఎలాగా అని ఆయన అడిగాడు. దానికోసం ప్రారంభించినటువంటి మొట్టమొదటి ఎపిసోడు ఒకటి నేను చేశాను. అది 'శంకరాభరణం' సినిమాలో మొదటి 7 నిమిషాల యొక్క సినిమాని ఎగ్జాంపుల్‌గా తీసుకుని దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. ఇది 'శంకరాభరణం' స్క్రీన్ ప్లే ఎక్స్‌ప్లనేషన్‌కి మొదటి ఎపిసోడ్‌గా భావించి, మీరెవరైతే ఈ సినిమా గురించి చాలా వీడియోలు చూసుంటారో, రకరకాల ఇంటర్వ్యూలు కూడా చూసుంటారో, నా అభిప్రాయాన్ని కూడా చూసి మీరు అభినందిస్తారని, మీ యొక్క అభిప్రాయాలను తెలియచేస్తారని ఆశిస్తున్నాను. ఆ ఎపిసోడు తెలుగు యంగ్ డైరెక్టర్స్ అనేటువంటి ఛానల్లో ఉంది. చూసి మీ అభిప్రాయం నాకు తెలియచేయండి.